అనంతరం వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు రాజ్భవన్ దగ్గర. లైవ్లో చూద్దాం. గిరిజన ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం గిరిజనులకు ఒక హక్కుగా కాన్స్టిట్యూషన్ చట్టంలోని షెడ్యూల్ 5 గిరిజనులకు హక్కుగా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీని ఖచ్చితంగా వేయాలి అని గిరిజనులకు హక్కుగా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అటువంటి కాన్స్టిట్యూషన్లోని షెడ్యూల్ 5 ప్రకారం మ్యాండేటరీగా ఖచ్చితంగా ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్లో తాను అన్యాయంగా గిరిజనులకు వ్యతిరేకంగా తాను తీసుకునే నిర్ణయాలకు అనుకూలించాలన్న ఉద్దేశంతో ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీని వేయడం లేదు. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో 3 భాగాలు గిరిజన ఎమ్మెల్యేలను సభ్యులుగా ఉండాలి. ఇది చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగాలి. 7 మంది గిరిజన స్థానాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి ఈ గెలిచిన ఎమ్మెల్యేలు 3 భాగాలు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీలో 3 భాగాలు ఎమ్మెల్యేలే గిరిజన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు అడ్డు తగులుతారని బాక్సైట్లో చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకొని ఇంతకుముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇవాళ గిరిజనులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్లో లంచాలు తీసుకొని ఏ రకంగా చంద్రబాబు నాయుడు బుల్డోజ్ చేస్తూ ఉన్నారో ఆ నిర్ణయాన్ని గిరిజన ఎమ్మెల్యేలు ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ ద్వారా వ్యతిరేకిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీని కూడా వేయడంలా ఇది రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా వేయాల్సింది. అందుకనే గవర్నర్ గారికి డైరెక్ట్గా రాజ్యాంగంలో ఇది హక్కు, రాజ్యాంగంలోని హక్కును గిరిజనులకు ఏ రకంగా ఇవ్వకుండా గిరిజన హక్కులతో చెలగాటలాడడం కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి మీరు ఇంటర్వ్యూని కాండి అని గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఒకదాని మీద మాట్లాడాం. ఇదే విషయంలోనే గిడ్డి ఈశ్వరి గిరిజన మహిళా ఎమ్మెల్యే బాక్సైట్కు వ్యతిరేకంగా పెద్ద మీటింగ్ జరిగితే ఆ పెద్ద మీటింగ్లో బాక్సైట్కు వ్యతిరేకంగా ప్రతి గిరిజనుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళ సాంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు నాయుడు గారు తల నరుకుతాడు అని చెప్పి ప్రతి గిరిజనుడు చేస్తాడు అని చెప్పి అన్న విషయాన్ని పెద్దదిగా ఏదో చూపించి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా గిరిజన మహిళా ఎమ్మెల్యే మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి గిరిజన మహిళను కూడా హెరాస్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయి గవర్నర్ గారిని కూడా చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఇలా వేలు చూపిస్తూ మీ అంతు చూస్తా అని ఎన్నిసార్లు ఇలా అన్నాడు. అంతు చూస్తా అంటే మమ్మల్ని అందరినీ చంపేస్తాడనే కదా దాని అర్థం. మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇలా ఏలు చూపించి మీ అంతు చూస్తా అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ ఎందుకు కేసు పెట్టడం లేదు? గిరిజన మహిళ మీదనే ఎందుకు కేసు పెడుతున్నారు ఇవాళ అటెంప్ట్ మర్డర్ అని చెప్పి గవర్నర్ గారిని కూడా గట్టిగా ఈ విషయం గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పబ్లిక్ మీటింగుల్లో ఇన్ఫ్యాక్ట్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు నన్ను వ్యతిరేకించాడు,
ఏమైంది రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి? పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అన్నాడు. అంటే దాని అర్థం రాజశేఖర రెడ్డి గారిని చంపించారని కాదా దాని అర్థం? మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి గారిని చంపించిన దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఆ కోణంలో ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు సెక్షన్ 307 చంద్రబాబు నాయుడు మీద పెట్టలేదు? ఇదే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అసెంబ్లీకి నువ్వు వస్తే కదా అని. అంటే దాని అర్థం కరెక్ట్గా దాని తర్వాత 2 రోజులకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని చంపించినట్టు కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా అటెంప్ట్ మర్డర్ కేసు ఉండదు. కానీ గిరిజన ఎమ్మెల్యే ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్లో ప్రజల మనోభావాలకు అనుకూలంగా గిరిజనులందరూ చంద్రబాబు నాయుడు గారిని బాక్సైట్కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు గిరిజనులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి తల నరుకుతారు సాంప్రదాయ ఆయుధాలతో అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి గిరిజన మహిళని కూడా చూడకుండా అటెంప్ట్ మర్డర్ పెట్టి హరాస్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా దేశంలో యాది ఉండదు. దొంగ కేసులు, హెరాస్మెంటు, తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని అణిచివేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేయడం. మొన్న ఎయిర్పోర్ట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మీద కేసులు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ మేనేజరు అర్ధగంట ముందు కౌంటర్ మూసేస్తే 19 మంది ప్రయాణికులు కంప్లైంట్ ఫైల్ చేశారు. 19 మంది ప్రయాణికులు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ 19 మంది ప్రయాణికులకు తోడుగా నిలబడుతూ ఎమ్మెల్యే, ఎంపీ ఎయిర్పోర్ట్స్ మేనేజర్ను నిలదీస్తే తప్పు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్ మేనేజర్ అదే 19 మంది ప్రయాణికుల ముందరనే అదే ఎంపీకి తన క్షమాపణ చెప్పి 19 మందిని లోపలికి పంపించాడు. అది చెప్పరు. అప్పటితో కేసు అయిపోయిందని అనుకుంటే విషయం అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సాయంత్రం దిగుతాడు. సాయంత్రం దిగిన తర్వాత రాత్రి ఆ ఎయిర్పోర్ట్స్ మేనేజర్తో దొంగ కేసు పెట్టిస్తాడు. కొట్టినట్టు నిజంగా ఎయిర్పోర్ట్లో ఒక ఎంపీ నిజంగానే ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఎంపీ ఎయిర్పోర్ట్స్ మేనేజర్ను కొట్టుంటే సీసీ కెమెరాలో రికార్డింగ్ జరగదా? ఆ సీసీ కెమెరా వీడియో రికార్డింగ్ ఎందుకు చూపించడం లేదు? ఆ సీసీ కెమెరా వీడియో రికార్డింగ్ ఎందుకు ప్రొడ్యూస్ చేయడం లేదు? దాని అర్థం కొట్టలేదనే కదా, దొంగ కేసు అనే కదా. మరి 19 మంది ప్రయాణికులు తన మీద కేసు పెట్టారు. 19 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ మేనేజర్ మీద కంప్లైంట్ చేశారన్నది ఎందుకు బయటికి రాలేదు? దాని అర్థం దొంగ కేసు అనే కదా. ఇలా ప్రతి విషయంలోనూ దొంగ కేసులు పెట్టడం, వ్యతిరేకంగా మాట్లాడితే హెరాస్ చేయడం. విజయవాడ అన్న నగరాన్ని 2వ ఇష్యూ మీద కలిసాం గవర్నర్ గారు. విజయవాడ, గుంటూరు నగరాన్ని మాఫియాల నగరానికి మార్చేశారు. శాండ్ మాఫియా అక్కడే, లిక్కర్ మాఫియా అక్కడే, ల్యాండ్ మాఫియా అక్కడే, చివరికి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ మాఫియా కూడా అక్కడే. అన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రోత్సహించి మాఫియాలు నడిపిస్తూ ఉన్నాడు. ఇదే చింతమనేని ప్రభాకర్ సిఆర్డిఏ గ్రేటర్ పర్వ్యూలోకే వస్తాడు. శాండ్ మాఫియా చేస్తూ ఎంఆర్ఓను జుట్టు పట్టుకొని లాగుతాడు. సాక్షాత్తు మీడియా మొత్తం దానికి సాక్షి. ఒక కేసు ఉండదు. చివరికి ఎంఆర్ఓనే చంద్రబాబు నాయుడు గారు తిడతారు, కేసు ఉండదు. ఇదే చింతమనేని ప్రభాకర్ అదే గ్రేటర్ పర్వ్యూలోకి వస్తుంది. సిఆర్డిఏ గ్రేటర్ పర్వ్యూలోకి కొల్లూరులోకి అడ్డుగోలుగా రోడ్డు వేపిస్తాడు. ఫారెస్ట్ అధికారులను తిట్టి, అడ్డొచ్చిన ఫారెస్ట్ అధికారులను పక్కకు నెట్టేసి
సాక్షాత్తు మీడియా మొత్తం ప్రజలందరూ సాక్ష్యం. కేసులు ఉండవు. ఇదే చింతమనేని ప్రభాకర్ గ్రేటర్ పర్వ్యూలోకి వస్తారు. గ్రేటర్ సిఆర్డిఏ పర్వ్యూలోకి. ఇదే చింతమనేని ప్రభాకర్ అంగన్వాడీలను నోటుకొచ్చినట్టు తిడతాడు. మామూలు తిట్లు కాదు. ఒక ఆడవాళ్ళను ఏ మనిషి తిట్టని తిట్లు. అటువంటి తిట్లు తిడితే అంగన్వాడీలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, ఈ చింతమనేని ప్రభాకర్కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే కనీసం ఎమ్మెల్యేని పిలిచి కనీసం బుద్ధుందాయా ఆడవాళ్ళని తిట్టేదానికి అని చెప్పి కనీసం తిట్టే కార్యక్రమం కూడా చేయరు. కేసులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే లిక్కర్ మాఫియా నడుపుతూ ఎంఆర్పీలకు రేటు పైన లిక్కర్ అమ్ముకునేటట్టుగా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ప్రతి లిక్కర్ షాపులో నుంచి డబ్బులు పోతాయి. చివరకు లిక్కర్ షాపులో ఎంఆర్పీ పైన అమ్ముకోవడం కదా దేవుడు ఎరుగు. అంతటితో ఆగిపోకుండా ఇల్లిసిట్ లిక్కర్ కూడా, కల్తీ మద్యం కూడా సప్లై జరుగుతూ ఉంది. కేసులు ఉండవు. నామకే వాస్తే ఏదో కానిస్టేబుల్ను ఒక ఎస్ఐను సస్పెండ్ చేస్తారు. కాల్మని చివరకు యావత్ ఆంధ్ర రాష్ట్రం సిగ్గుతో తల వంచుకునే ఘటన ఏదైనా ఉందంటే అది కాల్మని పేరుతో అధిక వడ్డీకి చంద్రబాబు నాయుడు గారి డబ్బు కూడా దాంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేల డబ్బు ఉంది. చంద్రబాబు నాయుడు గారి మంత్రుల డబ్బు ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్సీల డబ్బు ఉంది. అధిక వడ్డీకి ఇవ్వమని చెప్పి ప్రోత్సహిస్తారు. ఆ అధిక వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్న మహిళలు కట్టలేకపోతే చివరికి వాళ్ళ మాన ప్రాణాలతో కూడా సిగ్గు లేకుండా ఆడుకున్నారు. పోలీసులు రేడ్ చేస్తే ప్రెమిసెస్లో 200 వీడియో టేపులు దొరికాయి. ఆడవాళ్ళను అసభ్యంగా ఉన్న టేపులు 200 టేపులు పైగా. అంటే వాళ్ళను అదే వృత్తిలోనే నెట్టి బలవంతంగా వాళ్ళతో కొనసాగించాలి, వాళ్ళ అప్పులు తీసుకున్న పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలి అని చెప్పి దుర్మార్గమైన ఆలోచన. అయినా ఆ ఎమ్మెల్యే షికారులు చేస్తాడు. ఈ కాల్మని నడిపిస్తూ ఉన్న వాళ్ళతో ఫోటోలు వస్తాయి మీడియాలో, కేసులు ఉండవు. ఎమ్మెల్సీ దొరుకుతాడు. ఎమ్మెల్సీ ఏమో కేసులు ఉండవు. నా తమ్ముడు ఎమ్మెల్సీ సొంత తమ్ముడు, సొంత అన్న, కేసులు ఉండవు. కలిసే ఉంటారు వాళ్ళ ఇంట్లో, ఒకే ఇంట్లో, అయినా కేసులు ఉండవు. ఎక్కడికి పోతా ఉన్నాం? ప్రతి విషయంలోనూ ఇదే ప్రస్తావిస్తూ గవర్నర్ గారికి చెప్పాం. చివరికి ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే ఇది. ఈరోజు కొన్ని పేపర్లలో ప్రభుత్వం చేసిన సర్వే అని చెప్పి ఒక సర్వే రిలీజ్ చేసింది. ఆ సర్వే చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయా. ఆ సర్వే ఈరోజే వచ్చింది అనుకుంటా. ఆ సర్వేలో క్వశ్చన్, డ్వాక్రా రుణమాఫీ బాగుంది అన్న వాళ్ళు 35% అంట. డ్వాక్రా రుణమాఫీ జరగనే లేదు, అయినా బాగుంది అని 35% చెప్పారట. ఆహా, ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా రాస్తారబ్బా. పోలీసుల పనితీరు ఇంకో క్వశ్చన్, బాగుంది అని 75% చెప్పారు. ఆహా, రోజుకు ఒక స్కాము, రోజు మాఫియా, దొంగ కేసులు, హెరాస్మెంటు, ఇసుక అయితే సామాన్యుడు ఇల్లు కట్టలేని పరిస్థితి. మద్యం 6 నుంచి పొద్దున 6 నుంచి తెల్లవారుజామున 3 దాకా దొరుకుతుంది. ఆడవాళ్ళు తిరగలేని పరిస్థితి. ఇల్లిసిట్ లిక్కర్,
కల్తీ మద్యం కూడా అదే షాపుల్లో సరఫరా అయినా పోలీసులు పనితీరు బ్రహ్మాండం. ఆహా, ఇంత దారుణమైన అబద్ధాలతో మోసాలతో జరుగుతూ ఉన్న ఈ పరిపాలనకు ప్రజలు దేవుడు, వీళ్ళ సర్వేలు, వీళ్ళు లేపించుకున్న సర్వేలు ఏం చెప్పినా ప్రజలు దేవుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొటిక్కాయలు వేసి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకు కూడా కాపీ, గవర్నర్ గారికి ఇచ్చిన 2 కాపీలు కూడా ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి అండ్ కాల్ మనీ దాని మీద ఖచ్చితంగా రెండు విషయాల మీద ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా టేకప్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం. ఒక నిమిషం ఆ పేపర్లన్నీ మీ దగ్గర ఉన్నాయమ్మా. పేపర్లు మీ దగ్గర కూర్చొని